హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీ అందరికీ కూడా చాలా సింపుల్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకుని పులావ్ రైస్ రెసిపీ అని చూపిస్తాను. ఇది వెజ్ అయినా నాన్ వెజ్కి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో మనం పులావ్ దినుసులు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగనిచ్చి సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇవి కొంచెం అటు ఇటు కలుపుకొని దీనిలోనే మనం వెజిటేబుల్స్ ఏవైతే తీసుకుంటున్నామో వాటిని యాడ్ చేసేసుకోవాలి. క్యారెట్, ఆలు తీసుకున్నాను. వీటిని కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు వేయించుకొని దీనిలో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే దాంతోపాటు పుదీనా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. పలావ్ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ. సో పుదీనా అనేది మస్ట్ అండ్ షుడ్గా వేయాలి. సో దీంతో పాటు ఏంటంటే మనం వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇన్ కేస్ మనం ఆయిల్ బదులు నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చండి. సో దాంతోపాటు నేను ఒక చిన్న టొమాటోని కూడా యాడ్ చేశాను. ఈ టొమాటో మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వీటన్నిటిని కూడా బాగా మగ్గనిచ్చిన తర్వాత దీనిలో మనం పులావ్ అనేది ఎంత క్వాంటిటీ అయితే వేసుకోవాలనుకుంటున్నామో ఆ రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది తీసుకోవాలి. 1కి 1.5 మనం తీసుకునే రైస్ని బట్టి కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో వాటర్ అనేది యాడ్ చేశాను. వాటర్తో పాటు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసానండి. సాల్ట్ కూడా వేసింది, క్లిప్ అనేది మిస్ అయింది. సో ఫైనల్గా మనం దీనిలో రైస్ యాడ్ చేసేసుకొని రైస్ మొత్తాన్ని కూడా బాగా ఉడికించుకోవాలి. ఫైనల్గా పులావ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి.